హాయ్ ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే రాజేంద్ర ప్రసాద్ని చూసి అక్షయ్ అయితే నాన్న మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ ముందే కూర్చొని బాధపడుతూ ఉంటాడనమాట. ధైర్యంగా ఉండాల్సిన మీరు ఇలా బాధపడటం కరెక్ట్ కాదండి అని చెప్పేసి ఆమె అయితే అంటుంది. నేను ధైర్యంగానే ఉంటున్నాను, కానీ మనసులో బాధని ఎంతని దాచుకోగలను? నేను మనిషినే కదా. నాన్న సంతోషంగా ఉండడం కోసం నేను, తమ్ముళ్ళు అందరూ నవ్విస్తూనే ఉన్నాం. అందరి మనసుల్లోని ఇదే బాధ. ఒకరికొకరు చెప్పుకోలేక పైకి నవ్వుతున్నామని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. నువ్వు పైకి లేచి తిరిగే వరకు అందరి పరిస్థితి ఇదే నాన్న. అసలు నాన్నకి ఇలా జరగడానికి కారణం ఏంటనేది ఎంతగా ఆలోచించినా అర్థం కావడం లేదని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇంతలో అన్నయ్య, ఏంటిది? నాన్న సంతోషంగా ఉండాలని మనం అనుకున్నాం కదా. మీరిద్దరు ఇలా నాన్న ముందు ఏడిస్తే ఎలా? నాన్నకి నీ మీద చాలా నమ్మకం అన్నయ్య. నువ్వు సంతోషంగా ఉండాలి. ఏది ఒకసారి నవ్వు నవ్వు అని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట అక్షయ్తో. కమల్తో పాటు పల్లవి కూడా అక్కడే ఉంటుందన్నమాట. మనం నవ్వుతూ ఉంటేనే నాన్న త్వరగా కోలుకుంటాడు. అది సరే, నాన్న తిని చాలాసేపు అయింది, మన ఇద్దరం ప్రేమగా ఏమైనా చేసుకొని వద్దాం అని చెప్పేసి అక్షయ్ని తీసుకుని కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాడనమాట కమలు. ఇక రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ పల్లవి వైపే కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా అవని అయితే గమనిస్తామన్నమాట. మావయ్యని ఇంటికి తీసుకొచ్చినప్పుడు పల్లవి టెన్షన్ పట్టడం చూశాను. ఇప్పుడు కూడా మావయ్యని చూసి టెన్షన్ పడుతుంది. ఎందుకు? ఫంక్షన్లో కూడా మావయ్య పల్లవితో సీరియస్గా ఉండడం, మావయ్యని చూసి పల్లవి టెన్షన్ పడటం గమనించాను. అంటే మావయ్యకి ఇలా జరగడానికి పల్లవినే కారణం. ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుంటా అని చెప్పేసి అవని అయితే మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత కమల్ అయితే రాజేంద్ర ప్రసాద్తో, ఏంటి నాన్న డల్గా ఉన్నావు? బోర్ కొడుతుందా? నీ ఫ్రెండ్స్ని చూడాలనుకుంటే చెప్పు, అందరినీ తీసుకొస్తాను. ఏదో మౌనవ్రతం చేస్తున్నట్లు మాట్లాడవేంటి నాన్న? అవును, మౌనం అర్ధాంగీకారం కదా, నాకు అర్థమైందిలే అని చెప్పేసి కమల్ అయితే హుషారుగా మాట్లాడుతూ ఉంటాడనమాట. మామయ్యకి పాత సినిమాలంటే ఇష్టం కదా, ఏదైనా సినిమా చూడాలనుకుంటున్నారేమో అని చెప్పేసి అవని అయితే అంటుంది. చూపించేద్దాం, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమా కావాలి నాన్న అని చెప్పేసి కమల్ అయితే మాట్లాడుతూ ఉండగానే ఇక ఇదంతా చూసి పార్వతి అయితే ఎమోషనల్ అయిపోద్ది అనమాట. అమ్మ, ఏడుస్తున్నావేంటమ్మా అని చెప్పేసి కమల్ అయితే అడుగుతాడు. నువ్వు మాట్లాడేది వింటున్నారో లేదో తెలియదు, కానీ మీరు ఆయనతో అలా మాట్లాడుతుంటే మీ నాన్న మామూలుగానే ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఆయన్ని ఇలాంటి పరిస్థితులు చూస్తే తట్టుకోలేమేమో అనిపిస్తుంది, కానీ మీరు ఇలా ఆయన్ని ఆనందంగా ఉంచాలని చూస్తుంటే ఆయన త్వరగానే కోలుకుంటారనిపిస్తుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంతలో నా కొడుక్కి దిష్టి తగిలిందే అని చెప్పేసి దిష్టి తీస్తూ ఉంటుంది అనమాట భానుమతి. మీరు అన్నదే నిజమే బామ్మగారు, మావయ్యకి నా దిష్టి బాగా తగిలేసింది, అందుకే అలాంటి చనిపోయే దిష్టి పూజ చేయిద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అవని అయితే అంటుందన్నమాట. అనుకోవడం ఏంటే, ఎవరైనా పిలిపించి ఆ పూజలు ఏవో చేయించు అని చెప్పేసి భానుమతి అయితే అంటుంది. మీరేమంటారు అత్తయ్య అని చెప్పేసి పార్వతిని అయితే అడుగుతుందన్నమాట అవని. అవును, అలాంటి పూజలు చేయించడం మంచిదే, ఎవరైనా ఉంటే పిలిపించు అని చెప్పేసి చెప్తుందన్నమాట. నేను ఆల్రెడీ మాట్లాడాను అత్తయ్య, మీరిద్దరూ ఓకే అంటే పిలిపిద్దామని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి అవని అయితే చెప్తుందనమాట. ఇంకా లేట్ ఎందుకు వదినా, వచ్చేయమని చెప్పు త్వరగా అని చెప్పేసి కమల్ అయితే అంటాడు. ఇక తర్వాత అందరూ అయితే హాల్లో ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఏంటి అందరిని ఒకే చోట సమావేశపరిచారు అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుందనమాట. నువ్వు ఉండు, ఆరాధ్య ఎక్కడ వదినా, లోపల ఉందా అని చెప్పేసి కమల్ అయితే అడుగుతూ ఉంటాడు. లేదు కన్నయ్య, ఇలాంటి పూజలు చేసేటప్పుడు చిన్నపిల్లలు ఉండడం మంచిది కాదని చెప్పేసి పార్కులో ఆడించమని కోట్లింగానికి ఇచ్చి పంపించానని చెప్పి చెప్తుంది అనమాట. అవునా వదినా, పూజలా? ఏం పూజలు అని చెప్పేసి శ్రేయ అయితే అడుగుతుందనమాట. అరగంటలో వచ్చేస్తారన్నావు, ఇంకా రాలేదేంటి అని చెప్పేసి భానుమతి అయితే అడుగుతుంది. వచ్చేస్తారు అమ్మమ్మగారు అని చెప్పేసి అవని అనగానే, ఎవరు వస్తున్నారు అని చెప్పేసి పల్లవి అయితే కంగారు పడుతూ ఉంటుందన్నమాట. ఇంతలో అవని పిలిపించిన భూత వైద్యుడు అయితే వస్తాడు. అమ్మమ్మగారు, నేను చెప్పాను కదా ఇతనే అని చెప్పేసి అవని అయితే చెప్తుంది అనమాట. చిన్న చితక ముసలి ముతక పనోళ్ళు పగోళ్ళు అందరూ వచ్చేసినారా అని చెప్పేసి అతనైతే అంటాడు. వాళ్ళెవరూ లేరండి, అందరూ ఇంట్లో వాళ్ళం మాత్రమే ఉన్నాం అని చెప్పేసి అవని అయితే అంటుందన్నమాట. మీరు చెప్పిన పెద్ద ఆయన ఈయనేనా అని చెప్పేసి అవనినైతే అడుగుతాడు. అవునవును, ఈయనే మా మామయ్య గారు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎవరైనా అని చెప్పేసి శ్రేయ అయితే అడగగానే భూత వైద్యుడు అని చెప్పేసి చెప్తారనమాట. ఇతనితో ఇప్పుడు పని ఏంటి అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుంది. మన ఇంటికి పట్టిన చీడ పీడ శని దరిద్రం అన్నీ వదిలించేస్తారు, అందుకే పిలిపించామని చెప్పేసి అవని అయితే అంటుందన్నమాట.
ఈ ఇంటి పెద్దాయన మీద ఎవరి దృష్టి పడిందో అని చెప్పడానికి నేను వచ్చానమ్మా అని చెప్పేసి అతనైతే అంటాడనమాట. ఈ మంత్రాలు, తంత్రాలు, మీరు చేసే పూజలన్నీ ట్రాష్. ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పేసి శ్రేయ, పల్లవి ఇద్దరైతే అంటారు. మూఢనమ్మకాలో నిజాలో ఇప్పుడే తేలుస్తానని చెప్పేసి ఇక ఆ భూత వైద్యుడైతే అంటాడనమాట. నీ 2 చేతులు వెనక్కి పట్టుకో, నీకు నచ్చిన సంఖ్యని వేళ్ళతో లెక్క పెట్టుకో, ఆ సంఖ్య ఏంటనేది నీ కళ్ళల్లోకి చూసి నేను చెప్తానని చెప్పేసి భూత వైద్యుడైతే అంటాడు. ఇక వెనకాల వేళ్ళతో పెట్టిన నంబర్ని అవని చూసి భూత వైద్యుడికైతే చూపిస్తాడనమాట. ఇక అతనైతే త్రినేత్రం, నువ్వు పెట్టిన సంఖ్య 3 అవునా అని చెప్పేసి అనగానే షాక్ అయిపోతారనమాట అందరూ. ఇప్పుడేమంటావు, కంటితో చూడని దాన్ని, చెవులతో వినని దాన్ని కూడా చెప్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. చూడు, స్వర్గంలో ఉన్న నీ భర్త పేరు కమలంతో మొదలవుతుంది అవునా అని చెప్పేసి భానుమతితో అనగానే ఇక వెంటనే భూత వైద్యుడి కాళ్ళ మీద పడిపోద్దనమాట. అవును, మా ఆయన పేరు కమలాకర్, ఆ పేరే నా మనవడికి కమల్ అని పెట్టావు అని చెప్పేసి చెప్తుందనమాట. నీ భర్తకి ఎరుపు రంగు, నాటుకోడి కూర, చుట్ట కాల్చడం, మెస్సం తిప్పడం ఇష్టం, అన్నిటికీ మించి నువ్వంటే ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు భానుమతితో. అన్నీ తెలిసినట్లు కళ్ళతో చూసినట్లు చెప్పానని చెప్పేసి భానుమతి అయితే అంటుందన్నమాట. మా అందరికీ మీ మీద నమ్మకం కలిగింది, ఇక పూజ మొదలు పెట్టండి అని చెప్పేసి భానుమతి అయితే కంగారు పెడుతూ ఉంటుందన్నమాట. మీదే ఆలస్యం, పూజకి సిద్ధం చేయండి అని చెప్పేసి ఇక అతనైతే చెప్తాడు. ఇక ముగ్గేసి నిమ్మకాయలు పెట్టి అంతా అయితే రెడీ చేస్తాడనమాట. ఇక ఇదంతా చూసి రాజేంద్ర ప్రసాద్ కూడా నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇక ఒక్కొక్కరు వచ్చి ఈ నిమ్మకాయ ఒకటి తీసుకుని పెద్దాయన్ని తలుచుకుని ఈ చాకుతో కోయాలి అని చెప్పేసి భూత వైద్యుడైతే చెప్తాడనమాట. అలా కోస్తే ఏమవుతుంది అని చెప్పేసి అనగానే ఎవరి దిష్టి పడిందో, మీ నాన్నగారికి ఎలా అయిందో, వాళ్ళు నిమ్మకాయను కోస్తే లోపల ఎర్రగా ఉంటుంది, దిష్టి పెట్టిన వాళ్ళు నిమ్మకాయను కోస్తే అది మామూలుగా ఉంటుంది. మీరు అందరూ వచ్చి నిమ్మకాయలు కోసి నా చేతికి ఇస్తే ఎవరి కారణంగా పెద్దాయనకి ఈ పరిస్థితి వచ్చిందో తెలిసిపోతుందని చెప్పేసి భూత వైద్యుడు అయితే అంటాడనమాట. నిమ్మకాయ కోస్తే ఎర్రగా ఉండడం ఏంటి, నేను నమ్మను అని చెప్పేసి శ్రేయ అయితే అంటుంది. నేను చెప్పేది నిజమని, నువ్వు చెప్పేది అబద్ధమని ఎప్పుడు నిరూపిస్తాను, వచ్చి 2 నిమ్మకాయలు నా చేతికి ఇవ్వమ్మా, ఇవ్వు అని చెప్పేసి అంటాడనమాట. ఇక శ్రేయ ఇచ్చిన ఒక నిమ్మకాయని కట్ చేసి చూపిస్తాడు. చూసారా, దీనికి దిష్టి లేదు, ఇది మామూలుగానే ఉంది. ఇప్పుడు ఇంకొక నిమ్మకాయ ఇవ్వు, ఇప్పుడు ఈ నిమ్మకాయకి దిష్టి మంత్రం చదువుతాను, దిష్టి మంత్రాన్ని చదివాను కాబట్టి ఇందులో దిష్టి ఉంది అని చెప్పేసి ఇక కట్ చేసి చూపించగానే లోపల అయితే ఎర్రగా ఉంటుందన్నమాట. ఇక అది చూసి అందరూ అయితే షాక్ అయిపోతారు. చూసారా ఎలా మారిపోయిందో, ఇప్పుడేమంటావు, అందరూ వచ్చి నిమ్మకాయలు కోయండి రండి అని చెప్పేసి పిలుస్తాడనమాట అందరినీ. ఇక ఒక్కొక్కళ్ళు వచ్చి నిమ్మకాయను పట్టుకొని భూత వైద్యుడికి అయితే ఇస్తారు. ఇక అందరూ ఇచ్చిన నిమ్మకాయలు కోసి చూస్తే మామూలుగానే ఉంటాయన్నమాట. ఇక చివరికి పల్లవి, శ్రీకరం ఇద్దరు అయితే మిగులుతారు. ఇక అదంతా చూసి పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పల్లవి టెన్షన్ పట్టని అవని అయితే గమనిస్తూ ఉంటుంది అనమాట. ఇక మిగిలింది ఇద్దరే, మీ ఇద్దరిలోనే తేడా ఉంది అని చెప్పేసి భూత వైద్యుడు అయితే అంటూ ఉంటాడు. శ్రీకర్ ఇచ్చిన నిమ్మకాయ కూడా మామూలుగానే ఉంటుందన్నమాట. ఇక మిగిలింది ఒక్కరే రా అని చెప్పేసి పల్లవిని అయితే పిలుస్తాడనమాట. ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతూ దగ్గరికి అయితే వెళ్తుంది. మరి నిమ్మకాయని కట్ చేసిందో లేదో ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.